ముందుగా జ్యోతిని అడుగుదాం. జ్యోతి, ఇక్కడ ఎలాంటి వివరాలు మనకు అందుతున్నాయి? లేటెస్ట్ అప్డేట్స్. బికాస్ సరోగసి అనుకున్నారు, సరోగసి కూడా కాదు, చైల్డ్ ట్రాఫికింగ్. పిల్లల్ని ఎత్తుకొచ్చి పిల్లలు లేని వాళ్ళకి సరోగసి ద్వారా పుట్టారని చెప్పి ఆ పిల్లల్ని అప్పగిస్తున్నారు. ఇలా ఎంతమంది ఈ పిల్లల్ని అలా అప్పచెప్పారు? ఎప్పటి నుంచి నడుస్తోంది ఈ దందా? పోలీసులు ఏం చెప్తున్నారు? సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసుకి సంబంధించినటువంటి ఈ అంశంలో 8 మందిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 8 మందిని కూడా కస్టడీకి కోరనున్నారు నార్జోన్ పోలీసులు. వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారిస్తే అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సరోగసి పేరున చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడుతూ ఉన్నారు. బాధిత దంపతుల నుంచి డబ్బులు తీసుకొని ఆ తర్వాత కొంత డబ్బులు ఎవరైతే వేరే ప్రదేశం నుంచి వచ్చినటువంటి భార్యాభర్తలు వాళ్ళు కన్న బిడ్డని వేరే వాళ్ళకు అమ్ముతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళు కొంత డబ్బుల్ని ఇస్తున్నారు డాక్టర్ నమ్రత. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం పర్టికులర్గా జయంత్ కృష్ణ అడ్వకేట్, అతను నమ్రత కొడుకు, ఇక్కడికి వచ్చేటటువంటి బాధితులకి బెదిరింపులకు పాల్పడడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలుకు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతతో పాటు జయంత్ కృష్ణ ఈ ఇద్దరిని, అంతేకాకుండా మిగతా ఎవరైతే టెక్నీషియన్స్ కావచ్చు, ఏజెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళని ఏజెంట్స్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని వైజాగ్ పంపించి అక్కడ వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఎవరైతే సరోగసి ఐవీఎఫ్ కోసం వస్తారో మీరు ఐవీఎఫ్కి సూటబుల్ కారు, మీరు సరోగసికి అయితే సూటబుల్ అవుతారని చెప్పేసి వాళ్ళకి సరోగసి పేరు చెప్పడము, ఆ తర్వాత కన్నటువంటి తల్లిదండ్రులకి పిల్లలకు సంబంధించినటువంటి ఈ అమ్మకాల గురించి మాట్లాడడం, వాళ్ళకి కొంత డబ్బు చెల్లించి వాళ్ళ బిడ్డని మీకు పుట్టినటువంటి సరోగసి ద్వారా పుట్టినటువంటి బిడ్డనే అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పడం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని అమ్మకాలు జరిపారు వీళ్ళు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వైజాగ్లో పర్టికులర్గా కూడా గతంలో చాలా కేసులు నమోదయ్యి అప్పుడు కూడా చాలాసార్లు వీళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ని సైతం కూడా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద కూడా ఫోకస్ పెడుతూ ఉన్నారు పోలీసులు. మొత్తంగా కస్టడీకి తీసుకుంటే మాత్రం అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నీలిమ. రైట్ జ్యోతి.